శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ధృతరాష్ట్రుడు అమితమైనటువంటి ఖేదం పొందుతున్నాడు. అక్కడ వనవాసము అయిపోతుంది, 5 సంవత్సరాలు గడిచేటప్పటికీ ఆ సమయం అంతా గడిచింది అనేటువంటి బాధతోటి ఇంకా కొద్ది కాలమే ఉంది అనేటువంటి బాధతో జరగబోయేటువంటి విషయాల గురించి ఎక్కువ పర్యాలోచన చేస్తున్నాడు. అయితే పాండవుల యొక్క పరాక్రమం మీద చాలా నమ్మకం కలిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు. దుర్యోధనాదుల యొక్క దుర్బుద్ధి మీద అవగాహన కలిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు. అయినప్పటికీ కూడా ఈ దుష్టుల యొక్క పక్షాన్నే నిలిచాడు. కారణం ఏంటంటే పుత్రవ్యామోహం చాలా బలీయమైనటువంటిది. అందువలన ఆ వ్యామోహంలో తన కుమారుణ్ణి ఏమీ అనలేక ఆ కుమారుడు చెప్పినటువంటి మాటకి తలబూపుతూ నిగ్రహించగలిగినటువంటి సమర్థత ఉన్నప్పటికీ కూడా నిగ్రహించలేక కేవలము వ్యామోహంతో తన యొక్క పుత్రుడు మాత్రమే గొప్పదైనటువంటి ఉత్తమమైనటువంటి స్థితిలో ఉండాలి అనేటువంటి ఆకాంక్ష అణువణువును కలిగినటువంటి వాడు కావడం కల స్వార్థబుద్ధి కలిగినటువంటి వాడు అవడం చేత ఆ ధృతరాష్ట్రుడు జరగబోయేటువంటి పరిణామాలను ఊహించుకుని చాలా బాధపడుతూ సంజయుడితోటి ఈ విషయం గురించి ప్రస్తావన చేస్తే సంజయుడు కూడా దాన్ని ధృవీకరించాడు. అప్పుడు వెంటనే ముందరే విదురుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా జ్ఞప్తికి వచ్చి మరింత బాధపడుతూ ఉన్నాడు. ఈ విధంగా జరిగిందని ఈ వృత్తాంతమంతా కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. ఆ చెబుతున్నటువంటి సందర్భంలో జనమేజయుడు అడుగుతున్నాడు ఈ విధంగా: అస్త్రహేతోర్గతే పార్థే శక్రలోకం మహాత్మని యుధిష్ఠిర ప్రభృతయ కిమకుర్వత పాండవాః. సరే, 5 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు, ఇంద్రలోకానికి వెళ్ళాడు, తపస్సు చేసిన తర్వాత ఆ ఇంద్రుడి ఆహ్వానం మీద ఇంద్రలోకానికి వెళ్ళాడు. అక్కడ 5 సంవత్సరాల కాలం పాటు అనేకములైన విద్యలను నేర్చుకుంటూ ఆ ఇంద్రుని యొక్క ఆతిథ్యంలో ఉంటూ అనేకములైనటువంటి విషయాల్లో పాండిత్యాన్ని పొందుతూ ఉన్నాడు అక్కడ అర్జునుడు అనేటువంటి విషయాన్నంతా కూడా విన్నామయ్యా. అయితే మరి ఇక్కడ ఈ ధర్మరాజ భీమార్జునుడు నకుల సహదేవులు ఏం చేశారు అవన్నీ కూడా వినాలనుంది, చెప్పవయ్యా అని అంటే అప్పుడు వైశంపాయనుడు చెబుతున్నాడు: అస్త్రహేతోర్గతే పార్థే శక్రలోకం మహాత్మని అవసన్ కృష్ణయా సార్థం కామ్యకే భరతర్షభాః. ఆ జనమేజయ, అస్త్రాల కోసం అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్ళిన తర్వాత ఈ ధర్మరాజుడు, భీముడు, నకుల సహదేవులు, ద్రౌపదితో కూడినటువంటి వాళ్ళే కామ్యకనవనంలోనే ఉన్నారయ్యా. తత కదాచిదేకాంతే వివిక్త ఇవ శాద్వలే దుఃఖార్త భరత శ్రేష్ఠ నిషేధు సహ కృష్ణయ ధనంజయం శోచమానా సాశ్రుకంఠా సుదుఃఖితా తద్వియోగార్దితాన్ సర్వాన్ శోక సమభిప్లువే. ఒకానొక రోజుని ఈ ధర్మరాజాదులందరూ కూడా అర్జునుడు లేకుండా ఉండడం వల్లనే సహించలేనటువంటి వాళ్ళే, ఆ అర్జునుడి యొక్క ఎడబాటును సహించలేనటువంటి వాళ్ళై, దుఃఖంతో కూడినటువంటి వాళ్ళై ద్రౌపదితో కలిసి ఒక ఏకాంత ప్రదేశంలో అక్కడ ఉండేటువంటి ఆ పచ్చిక బయళ్ళ మీద కూర్చున్నారయ్యా. అశ్రుకంఠాలతోటి దుఃఖంతో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శోకం వచ్చింది. అయ్యో, అర్జునుడు ఏం చేస్తున్నాడో, ఎలాగున్నాడు అనేటువంటి బాధతోటి ధనంజయ వియోగాచ రాజ్యభ్రంశాచ దుఃఖితా హత భీమో మహాబాహు యుధిష్ఠిరమభాషత. అలా అర్జుని వియోగం వల్ల బాధపడుతున్నటువంటి వాళ్ళు ఆ దుఃఖ సమయంలో మహాబలవంతుడైనటువంటి భీముడు ధర్మరాజుతోటి ఈ విధంగా అన్నాడు: నిదేశాత్తే మహారాజా గతోసో భరతర్షభార్జున పాండుపుత్రాణం యస్మిన్ ప్రాణా ప్రతిష్ఠితా. మహారాజా, అర్జునుడు నీ ఆదేశం వల్లనే కదా వెళ్ళాడు, నువ్వు పంపిస్తేనే వెళ్ళాడు కానీ లేకపోతే వెళ్ళలేదు కదా. అందువలన అయితే ఆ అర్జునుడి మీదే మన ప్రాణాలన్నీ కూడా ఉన్నాయి, అందులో ఏమీ సందేహం లేదు. యస్మిన్ వినష్టే పాంచాలాః సహపుత్రైస్తథా వయం సాత్యకైర్ వాసుదేవశ్చ వినశ్చేయుర్న సంశయః. ఆ అర్జునుడే కనుక లేకుంటే మేము కానీ, పాంచాలురు కానీ, వాళ్ళ పుత్రులు కానీ, సాత్విక కానీ, వాసుదేవుడు కానీ నిస్సంశయంగా లేనట్టేనయ్యా.
ఎందుకంటే అర్జునుడే మనకు అందరికీ కూడా అత్యంత ప్రియమైనటువంటి వాడు, మహాపరాక్రమవంతుడైనటువంటి వాడు. యోసౌ గచ్చతి ధర్మాత్మా బహూన్ క్లేశాన్ విచింతయన్ భవన్నియోగాద్ భీభత్సు తతో దుఃఖతరన్ను కిం. ఆ ధర్మాత్ముడైనటువంటి అర్జునుడు రాబోయే బాధలన్నింటినీ కూడా బాగా ఆలోచించినటువంటి వాడై మీ ఆదేశం వలన వెళ్ళాడు. ఇంతకంటే మనకు ఎక్కువ దుఃఖం ఏముంటుందయ్యా. యస్య బాహు సమాశ్రిత్య వయం సర్వే మహాత్మనః మన్యామహే జితే జితానాజౌ పరాన్ ప్రాప్తాం చ మేధినీం. ఆ అర్జునుడి పరాక్రమం వల్లనే మనం శత్రువుల్ని జయించి రాజ్యాన్ని పొందాలి అని అనుకుంటున్నాము. యస్య ప్రభావాన్ నమయ సభా మధ్యే ధనుష్మత నీత లోకమమం సర్వే ధార్తరాష్ట్ర ససౌబలాహ. ఆ ధనుర్ధారి అయినటువంటి అర్జునుడి యొక్క ప్రభావం వల్లనే సభలో నేను సౌబలుడితో సహా ధృతరాష్ట్రపుత్రులందరినీ కూడా పరలోకానికి పంపలేదు. తే వయం బాహుబాలిన క్రోధముత్థితమాత్మన సహామహే భవన్మూలం వాసుదేవేన పాలితాః. అటువంటి మనమందరము కూడా బాహుబల సంపన్నులము, అంతేకాకుండా మంచి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళము, శూరులము, అలాగే వాసుదేవుని చేత రక్షింపబడినటువంటి వాళ్ళము. కానీ నీ మూలంగా కోపాన్నంతా కూడా అణుచుకున్నాం మేము. సమర్థత కలిగి ఉండి కూడా మా సామర్థ్యాన్ని చూపించలేకపోయాం. వయం హి సహ కృష్ణేన హత్వా కర్ణముఖాన్ పరాన్ స్వబాహు విజితాం కృష్ణాం ప్రశాసేమ వసుంధరాం. కృష్ణుడితో కూడి మేము కర్ణుడు మొదలైనటువంటి శత్రువులందరినీ కూడా చంపి స్వశక్తితో జయించి భూమండలాన్నంతటిని కూడా పరిపాలించేటువంటి వాళ్ళము. భవతో ద్యోతదోషేణ సర్వే వయముపప్లుతాః అహీన పౌరుషా బాలా బలిభిర్బలవత్తరాః. మీ ద్యోత దోషం వల్లనే మేమందరము కూడా అంత బలసంపన్నులమైనప్పటికీ కూడా బలవంతులు ఒక చిన్న కుర్రవాడిని ఎలా అయితే గెంటేస్తే వాడు పాపం ఏమీ చేయలేక వెళ్ళిపోతాడో అలాగా మేము అసామర్థ్యంతో వెళ్ళినటువంటి వాళ్ళ వెళ్ళిపోయామయ్యా, తోసివేయబడ్డాం. క్షాత్రం ధర్మం మహారాజా త్వం అవేక్షితుమర్హసి నహి ధర్మో మహారాజా క్షత్రియస్య వనాశ్రయ. అందువలన ఓ మహారాజా, క్షాత్రధర్మాన్ని గురించి కొద్దిగా ఆలోచన చెయ్యి. ఎప్పటికైనా నువ్వు మించిపోయిందేం లేదు, ఎప్పటికైనా నువ్వు కొద్దిగా ఆలోచన చెయ్యి. క్షత్రియుడికి అరణ్యవాసం అనేటువంటిది ధర్మం కాదు. అందువలన నువ్వు ఈ విషయం గురించి కొద్దిగా ఆలోచన చేయవయ్యా. రాజ్యమేవ పరం ధర్మం క్షత్రియస్య విదుర్బుధాః సక్షత్ర ధర్మ విద్రాజా మాధర్మ్యాన్నీన సక్స్పథః. రాజ్యాన్ని పరిపాలించడం అనేటువంటిదే క్షత్రియుడి యొక్క ధర్మం అని పండితులందరూ కూడా చెబుతారు. అటువంటి క్షత్రధర్మాన్ని తెలిసినటువంటి రాజు ఎప్పుడు కూడా స్వధర్మ మార్గాన్ని విడిచిపెట్టకూడదయ్యా. అందువల్ల అంటే ఎప్పుడు సమయం వచ్చినప్పటికీ కూడా భీమసేనుడు పరాక్రమంతో ఉద్యమించాలనే ధర్మరాజుకి చెప్తూ ఉంటాడు. అయితే ధర్మరాజు అప్పటికీ కూడా ధర్మం తప్పడు. అందువల్ల వీళ్ళిద్దరి మధ్య ఇటువంటి సంభాషణే జరుగుతూ ఉంటుంది. అందువల్ల ప్రాగ్ద్వాదశ సమారాజన్ ధార్తరాష్ట్రాన్ ససౌబలాన్ నివర్త్యచ వనాత్పార్థం అనాయ్యచ జనార్దనం. అందువలన ఓ రాజా, 12 సంవత్సరాలు మనం ఇలా వనవాసం చేస్తే ఇక్కడ ఉండక్కర్లేదు. ఆ అరణ్యం నుండి అర్జునుడిని నివారించి ఆ అర్జునుడికి కబురు చేసి అర్జునుడిని వచ్చేమను, వచ్చి కృష్ణుడిని కూడా రప్పించి ఆ ధాతరాష్ట్రులందరినీ కూడా మేము చంపేస్తాము. వ్యూఢానీకాన్ మహారాజా జవేనైవ మహామతే ధార్తరాష్ట్రానం లోకం గమయామి విశాంపతే. మహారాజా, నువ్వు కనుక అనుజ్ఞిస్తే కనుక అతి త్వరలో ఈ ధార్తరాష్ట్రుల్ని ససైన్యంగా నేను పరలోకానికి పంపించేస్తాను. సర్వానహం హనిష్యామి ధార్తరాష్ట్రాన్ ససౌబలాన్ దుర్యోధనంచ కర్ణంచ యోవాన్య ప్రతియోస్యతే. సౌబల సహితంగా ఆ ధార్తరాష్ట్రులందరినీ, దుర్యోధనుడిని, కర్ణుడిని, యుద్ధంలో ఎదురు నిలిచినటువంటి వాడు ఎవడు వస్తే వాడిని అందరినీ కూడా నేను యమపురికి పంపిస్తాను. మయా ప్రశమితే పశ్చాత్ త్వమేష్య శివనాత్ పునః ఏవం కృతే నతే దోషాః భవిష్యంతి విశాంపతే. ఈ విధంగా చేస్తే కనుక మీకు ఏ విధమైనటువంటి ధర్మగ్లాని దోషము ఉండదు. ఎందుకంటే నా చేతిలో శత్రుపక్షం అంతా కూడా అంతరించి ప్రశాంతత ఏర్పడిన తర్వాత మీరు అరణ్యం నుండి తిరిగి వచ్చి చక్కగా రాజ్యం పరిపాలన చేయండి.
యజ్ఞైశ్చ వివిధైస్తాత కృతం పాపమరిందమ అవధూయ మహారాజా గచ్చేమ స్వర్గముత్తమం. వివిధములైనటువంటి యజ్ఞాల చేత పూర్వకృతమైనటువంటి పాపం ఏదైనా ఉంటే దాన్ని పోగొట్టుకునే ఉత్తమమైనటువంటి మార్గాన్ని మనం పొందేవాళ్ళం కదా. ఏవమేతద్భవేద్రాజన్ యది రాజా అనబాలిస అస్మాకం దీర్ఘసూత్ర స్యాద్ భవాన్ ధర్మపరాయణ. రాజు మూర్ఖుడు కాకుండా దీర్ఘసూత్రుడై ఉంటే కనుక ఇలా జరిగేది. కానీ మీరు ధర్మపరాయణులు అన్న మాట నేను తప్పను, అందువల్ల ఈ సత్యనిష్టతోటే ఉంటాను, వాళ్ళ దగ్గర ప్రతిజ్ఞ చేశాను, 12 సంవత్సరాలు వనవాసం చేయాల్సిందే, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సిందే, అందులో ఏ విధమైనటువంటి మార్పు లేదు అనేటువంటి ఒక మాట మీద అలా కట్టుబడి నీ యొక్క సత్యనిష్టతను నిరూపించుకోవడం కోసం మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చావు కాబట్టి, అటువంటి ధర్మాన్ని తప్పకుండా పాటించేటువంటి వాడవు కాబట్టి మనకి ఇంక యుద్ధం జరిగేటువంటి ఆస్కారం లేదు కదా. నికృత్యా నికృతి ప్రజ్ఞా హంతవ్యా ఇది నిశ్చయ నహి నైకృతికం హత్వా నికృత్యా పాపముచ్యతే. మోసగించేటువంటి మార్పు కలిగినటువంటి వాళ్ళని, నేర్పు కలిగినటువంటి మోసంతో జయించాలి. కపటం ఉన్నటువంటి వాళ్ళని కపటంతో జయించాలి. అంతేగాని కపటం ఉన్నటువంటి వాటితోటి మనం కపటం లేకుండా వ్యవహరిస్తే కనుక ఇది ఇట్లాగే జరుగుతూ ఉంటుంది అయ్యా. అందువల్ల మోసంతో మోసగాన్ని చంపడం అనేటువంటిది పాపం ఎంత మాత్రము కాదు. తథా భారత ధర్మేషు ధర్మజ్ఞైరహ దృశ్యతే అహోరాత్రం మహారాజా తుల్యం సంవత్సరేణ. ఒకరోజు 1 సంవత్సర కాలంతో సమానమని ఈ విషయంలో ధర్మం తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. అందువలన ఈ దుర్మార్గులను అంతం చేసేటువంటి విషయంలో ఉపేక్షాభావం ఏమాత్రమూ తగదయ్యా. వెంటనే ఆ పని పూర్తి చేయాలని నా యొక్క భావన. తథైవ వేదవచనం శ్రూయతే నిత్యదా విభో సంవత్సరో మహారాజా పూర్ణో భవతి గృచ్ఛత. వేదవాక్కులు కూడా అదే విధంగా వినబడుతున్నాయి మహారాజా. 1 సంవత్సర కాలం మనకు అతిక్లేశంతో పూర్తవుతోంది. అందువలన సంవత్సరం అయింది అంటే కనుక అక్కడికి మనము కొంతకాలాన్ని గడిపేము ఇలా కష్టం మీద. అందువలన ఇప్పటికైనా మనము గుర్తెరిగి ఇంకా బాధపడక్కర్లేకుండా విక్రమించినట్లయితే ఇప్పుడే మనం రాజ్యాన్ని వశం చేసుకోగలము అనేటువంటి విషయాన్ని కూడా చెబుతున్నాడు. ఏది వేద ప్రమాణాస్తే దివసాదూర్ధమచ్యుత త్రయోదశ సమాకాల జ్ఞాయతాం పరినిష్ఠిత. మీకు వేదాలే కనుక ప్రమాణాలు అయితే 1 రోజు 1 సంవత్సరంతో తుల్యమవుతుంది. దీన్ని బట్టి 13 సంవత్సరాల కాల పరిమితిని గురించి మీరు తెలుసుకోండి. అంటే ఇక్కడ కూడా విశ్వసృజాగం సహస్ర సంవత్సరం అని వేదవచనం అవుతుంది. అంటే సంవత్సర పదానికి రోజు అనేటువంటి అర్థం కూడా చెప్పాలి. లేకపోతే శతాయుర్వై పురుష అన్నటువంటి శృతివచనము తప్పు అవుతూ ఉంటుంది. అందువలన సహస్ర సంవత్సరాలు జీవించడం అనేటువంటిది లోకంలో ఎక్కడా కూడా కనిపించదు. కాబట్టి అక్కడ ఆ అర్థంలో ఆ సంవత్సరానికి రోజు అనేటువంటిది కూడా తీసుకోవడము, లేకపోతే రోజుని సంవత్సరం అనే భాషతో చెప్పడం అనేటువంటిది కూడా కొన్ని చోట్ల మనకు కనిపిస్తూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు. అందువలన వేదాలే కనుక ప్రమాణాలు అయితే కనుక 1 రోజు 1 సంవత్సరం తుల్యమవుతుంది. అందువలన 13 సంవత్సరాల కాలపరిధిని గురించి మీరు తెలుసుకోండి. 13 రోజులు చేసినా మనకు చాలు. అలాంటిది మనకు 13 మాసాలు కూడా అవుతుంది అయ్యా. అన కాలో దుర్యోధనం హంతుం సానుబంధమరిందమా ఏకాగ్రాం పృథివీం సర్వాం పురా రాజన్ కరోతి సహా. అనుబంధం కలిగినటువంటి ఆ దుర్యోధనుడిని చంపడానికి ఇదే సరైనటువంటి సమయం అయ్యా. భూమండలం అంతటినీ కూడా ఒక్కటిగా కలుపుకోకుండే, ఎందుకంటే ఇప్పుడే రాజ్యంలోకి వచ్చాడు. మొత్తం మెల్లమెల్లగా మిగిలినటువంటి రాజులతోటి మంతనాలు జరిపి అందరినీ తన వైపుకి త్రిప్పుకోకుండానే మనము అతడి మీద కనుక విక్రమిస్తే కనుక మనము చాలా సులభంగా శత్రువుని జయించినటువంటి వాళ్ళం అవుతాము. అందువల్ల అది ముందే జరగాలి. జ్యోత ప్రియేణ రాజేంద్ర తథా తద్భవతా కృతం ప్రాయేణ అజ్ఞాత చర్యాయాం వయం సర్వే నిపాతితా. ఓ మహారాజా, జ్యోత ప్రియుడైనటువంటి నీ చేత ఆ విధంగా అలా జరిగినప్పుడు మనమంతా అజ్ఞాతవాసం అనేటువంటి గోతిలోకి తోసివేయబడ్డాము. నతం దేశం ప్రపశ్యామి యత్ర సోస్మాన్ సుదర్జున న విజ్ఞాస్యత దుష్టాత్మ చారైరిది సుయోధన అధిగమ్య చ సర్వాన్న వనవాసమిమం తతః ప్రవ్రాజయిష్యతి పునః నికృత్య అధమ పురుష. ఈ వనవాస కాలం 12 సంవత్సరాలు బాగానే గడిచిపోతుంది, ఎలాగో అలా గడిపేస్తాము.
కానీ అజ్ఞాతంగా 1 సంవత్సర కాలం గడపాలి, అది చాలా ప్రమాదమైనటువంటి ఒక గోతిలోకి మన తోశారు వాళ్ళు. అందువలన ఈ అజ్ఞాతవాసంలో ఇంతటి పరాక్రమవంతులైనటువంటి మనని గుర్తించడం అనేటువంటిది అందరికీ చాలా సులభమైనటువంటి విషయము. అందువలన ఆ దురాత్ముడైనటువంటి దుష్టమైన ఆలోచనలు కలిగినటువంటి దుర్యోధనుడు తన గూఢచారుల ద్వారా మన ఉనికిని పసిగట్టలేనటువంటి దేశం ఎక్కడుంది, ఎక్కడ మనం ఉంటాము అనేటువంటిది నా ఆలోచనలకు అందడం లేదయ్యా. అధముడైనటువంటి దుర్యోధనుడు చిన్న అవకాశం దొరికినా కానీ మళ్ళీ మోసంతో వనవాసానికి మన పంపిస్తాడు. ఏజ్యస్మాన్ అభిగచ్చేత పాప సహి కథంచన అజ్ఞాతచర్యాం ఉత్తీర్ణాన్ దృష్ట్వా చ పునరాహ్వయేత్. ఏదో ఒక విధంగా ఆ పాపకర్ముడైనటువంటి దుర్యోధనుడు మన ఉనికిని పసిగట్టకుండా అజ్ఞాతవాసం పూర్తయితే వాడు మళ్ళీ మన తిరిగి జోదానికి ఆహ్వానిస్తాడు. అప్పుడు మళ్ళీ మనం జోదం ఆడితే మళ్ళీ ఇదే పని జరుగుతుంది. అందువల్ల జూతేనతే మహారాజా పునర్జోతమవర్తత భవాంశ పునరాహూత జూతే నైవాపనేష్యతి. జోదానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసి మళ్ళా జోదం ఆడడానికి మిమ్మల్ని ఆహ్వానించి జ్యోతక్రియతోనే మేము ఓడించి రాజ్యం నుండి మళ్ళీ బయటికి పంపిస్తాడు. స తథాక్షేషు కుశల నిశ్చితో గతచేతన చరిష్యసి మహారాజా వనేషు బసతి పునః. ఈ విధంగా వాడు ఈ పాచికలాడడంలో నేర్పరి అనేటువంటి విషయం మనకు గతంలో జరిగినటువంటి 2 అనుభవాల వల్ల కూడా తెలుస్తోంది కదా. అందువల్ల తిరిగి వనాల్లోనే నివాసం ఏర్పరచుకుని కాలాన్ని గడపవలసి ఉంటుంది. ఇంకా మనకి వనవాసం అనేటువంటిది శాశ్వత వాసం అవుతుంది. యజ్జస్మాన్ సుమహారాజా కృపణాన్ కర్తుమర్హసి యావద్యమ అవేక్షస్యా వేద ధర్మాంశ కృష్ణ సహా. మహారాజా దైన్య స్థితిలోనే మమ్మల్ని అందరినీ నిలపదేల్చుకుంటే కనుక సరే, అలాగే కానీ బతికి ఉన్నంత కాలము కూడా ఈ వేద ధర్మాలను పూర్తిగా పరిశీలిస్తూ మనం ఇక్కడే గడిపేద్దాం. ఎందుకంటే జరగబోయేటువంటివి ఇదే. ఒకవేళ అజ్ఞాతవాసములో మనం ఏమన్నా ఎవరి చేత కనిపెట్టకుండా వెళ్ళినా మళ్ళీ ఏదో జోదాన్ని ఏర్పాటు చేస్తాడు, మళ్ళీ జోదం ఆడతాడు. ఆ జోదంలో మళ్ళీ మనం ఓడిపోవడం అనేటువంటిది ఖాయము. అందువల్ల ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది ఈ ప్రక్రియ అనేటువంటిది. అందువలన ఈ విధంగా మనమందరము ఇలా దైన్యమైనటువంటి జీవనమే గడుపుదాము అన్నదే నీ అభిప్రాయం అయితే అట్లాగే కానివయ్యా. నికృత్యా నికృతి ప్రజ్ఞ హంతవ్యైతి నిశ్చయ అనుజ్ఞాతస్త్వయా గత్వా యావచ్చక్తి సుయోధనం యథైవ కక్షముసృష్ట దహేద్ అనిల సారథి హనిష్యామి తథా మందం అనుజానాతు మే భవాన్. మోసగాడిని మోసంతోటే చంపదగినటువంటి వాడు అనేటువంటి విషయము ధర్మజ్ఞుల అందరూ కూడా నిర్ణయించిందే. అంతేకాని మాయావంతుల విషయంలో మాయతోటే వ్యవహరించాలి. అంతేగాని అమాయకంగా వ్యవహరిస్తే కనుక ఎప్పుడు కూడా మోసపోతూనే ఉంటాము. అందుకని ఆ విషయం తెలిసి నువ్వు కనుక నాకు ఆజ్ఞ ఇస్తే ఈ దావాగ్ని ఎండినటువంటి అడవిని దహించినట్టుగా ఆ సుయోధుడిని నేను చంపేస్తాను. అలా నాకు మీరు అనుజ్ఞ ఇవ్వండి అని ఆ భీమసేనుడు ధర్మరాజుని అడిగాడు. అలా బాధపడుతున్నటువంటి సమయంలో భీమసేనుడు అలా అడిగాడు. అందువలన నువ్వు అనుజ్ఞ ఇవ్వు, మేము వెళ్ళి ఆ చేయవలసినటువంటి పని చేస్తాం, అప్పుడే నువ్వు వనవాసం నుంచి రావయ్యా అని అన్నాడు. ఏవం బ్రువాణం భీమంతు ధర్మరాజో యుధిష్ఠిరావాచ సాంత్వయన్ రాజా మూర్ధ్యోపాఘ్రాయ పాండవం. అలా ఉద్రిక్త చిత్తుడైనటువంటి ఆ భీమసేనుణ్ణి ధర్మరాజు అనునయించాడు. అనునయించి ఆ తమ్ముణ్ణి దగ్గరగా తీసుకుని అతడితో ఈ విధంగా అంటున్నాడు. అసంశయం మహాబాహో హనిష్యసి సుయోధనం వర్షాత్రయోదశాదోర్ధ్వం సహగాండీవ ధన్వినా. 13 సంవత్సరాలు గడిచిన తర్వాత నిశ్చయంగా అర్జునుడితో కూడినటువంటి నువ్వు సుయోధనుడిని సంహరిస్తావు, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అంతేకాని మళ్ళా ఈ జోదం జరుగుతుంది, మళ్ళీ వనవాసం జరుగుతాం, ఇటువంటివి ఏమీ ఊహించకు. 13 సంవత్సరాల అనంతరం ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఆ అర్జునుడితోటి కలిసినటువంటి నువ్వు ఆ దుర్యోధనుడిని సంహరించడం అనేటువంటిది ఖాయమయ్యా. యత్వం ఆభషసే పార్థ ప్రాప్త కాల ఇతి ప్రభో అనృతం నోత్సహే భక్తుం నహ్యేతన్మమ విద్యతే. దుర్యోధనుని చంపడానికి ఇది తగినటువంటి సమయమని నేను అనుకోవట్లే. నువ్వు మటుకు ఈ దుర్యోధనుని చంపడానికి ఇదే సమయం అంటూ అనేక రకాలుగా చెప్పావు. అసత్యం పలకడం అనేటువంటిది నాకు ఇష్టం లేదు, అది నాకు చేత కాదు. అందువలన నాకు
ఈ అసత్య దోషం అనేటువంటిది అంటకూడదు. అంతరేణాపి కౌంతేయ నికృతిం పాప నిశ్చయం హంతా త్వమసి దుర్దర్శ సానుబంధం సుయోధనం. ఆ పాపాత్ముడైనటువంటి సుయోధనుడిని బంధు సహితంగా నువ్వు మోసం లేకుండానే చంపగలవు. మోసం చేయక్కర్లే. మనం అప్పుడు మోసాన్ని మోసంతో జయించాలంటూ మనం కూడా మోసం చేయవలసిన ఆవశ్యకత ఎంత మాత్రం లేదు. 13 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళని సబాంధవంగా ససోదరులతో అందరితోటి కలిపి నువ్వు సంహరిస్తావు, అందులో ఏం సందేహం లేదు. ఏవం బ్రువతి భీమంతు ధర్మరాజే యుధిష్ఠిరే ఆజగామ మహాభాగ బృహదశ్వో మహాన్ ఋషి. ఈ విధంగా ధర్మరాజు భీముడితోటి చెబుతున్నటువంటి సమయంలోనే మహాత్ముడైనటువంటి బృహదశ్వుడు అనేటువంటి ఒక మహర్షి అక్కడికి వచ్చాడు. తమ అభిప్రేక్ష ధర్మాత్మా సంప్రాప్తం ధర్మచారిణం శాస్త్రవన్ మధుపర్కేణ పూజయామాస ధర్మరాట్. ఎవరైనా ఒక మహర్షి కానీ పూజనీయుడైనటువంటి వ్యక్తి కానీ ఓ అతిథి కానీ వస్తే కనుక ఆ ధర్మరాజు వెంటనే ధర్మవర్తనుడు కాబట్టి వెంటనే లేచి ఆయనకి స్వాగతం చెప్పి మంచి ఉచితమైనటువంటి ఆసనాల మీద ఆయన కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులతో గౌరవించి వాళ్ళకి చక్కటి ఆతిథ్యాన్ని ఇవ్వడం అనేటువంటిది ఒక ధర్మంగా భావిస్తాడు ఎప్పుడు కూడా. అందువలన అటువంటి ఆ ధర్మరాజు ఆ మహర్షిని చూసి గౌరవంగా లేచాడు, వెళ్ళి చక్కగా ఆయన్ని ఆహ్వానించాడు, కూర్చోబెట్టాడు, అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చాడు, శాస్త్రోక్తంగా పూజ చేశాడు. చేసిన తర్వాత ఆశ్వస్తంచైనమాసీనం ఉపాసీనో యుధిష్ఠిర విప్రేక్ష మహాబాహు కృపణం బహ్వభాషత. అక్కడ ఈ మార్గాయాసం తీర్చుకుని విశ్రాంతుడై కూర్చున్న తర్వాత బృహదస్వ మహర్షితో ధర్మరాజు దీనంగా ఈ విధంగా పలికాడు. అక్షజ్యూతే చ భగవన్ ధనం రాజ్యం చ మే హృతం ఆహూయ నికృతి ప్రజ్ఞై కితవై రక్షకో విదై. భగవాన్ మహర్షి పాచికలాడడానికి పిలిచి మోసగించే ప్రజ్ఞ కలిగి పాచికలాడడంలో నేర్పరులైనటువంటి జోదగాండ్రు ఆటలో నన్ను పరాజితుడిని చేశారయ్యా. నా రాజ్యాన్నంతటినీ కూడా వాళ్ళు హరించారు. అనక్షజ్ఞస్య హి సత నికృత్య పాప నిశ్చయ భార్యాచ మే సభాం నేత ప్రాణేభ్యోపి గరీయసి. ఆ పాప కర్మలు అక్ష విద్య తెలియనటువంటి నన్ను మోసగించి ప్రాణాధికురాలైనటువంటి నా భార్యను కూడా సభలోకి లాక్కొచ్చారు. పునర్జూతేన మాం జిత్వా వనవాసం సుదారుణం ప్రావ్రాజయన్ మహారణ్యం మదినై పరివారితం. తిరిగి మళ్ళీ జోదంలో నన్ను ఓడించి ఇగో ఈ విధంగా నారబట్టలు కట్టుకుని వనవాసం చేసే విధంగా వనవాసానికి పంపించారయ్యా. అహం వనే దుర్వసతీ వసన్ పరమ దుఃఖిత అక్షజ్యోతాధికారే చ గిరశృణ్వన్ సుదారుణా ఆర్తానాం సుహృదాం వాచ జ్యోత ప్రభృతి శంశతాం అహం హృది శ్రితా స్మృత్వా సర్వరాత్రిర్విచింతయన్. ఈ విధంగా మేము వనవాసం చేస్తూ అత్యంతమైన దుఃఖాన్ని పొందుతున్నాం. అతి దారుణమైనటువంటి మాటల్ని మరవలేక అరణ్యవాసంలో అనేకములైనటువంటి బాధలను అనుభవిస్తున్నామయ్యా మేము. జోదన్నాడు మాటల్ని నిందావాక్యాల్ని వింటూ ఆశ్రితులందరినీ కూడా మనసులో తలుచుకుంటూనే దీర్ఘాలోచన చేస్తూ రాత్రులన్నీ కూడా వెళ్ళబుచ్చుతున్నాము. యస్మింశ్చైవ సమస్తానాం ప్రాణ గాంధీవధన్విని వినా మహాత్మనా తేన గత సత్వైవాభవం. మా ప్రాణాలన్నీ కూడా అర్జునుడి మీద నిలుపుకున్నాం మేము. ఇప్పుడు ఆ అర్జునుడు లేకపోవడం వల్ల శక్తిహీనులమైనట్టుగా ఉన్నామయ్యా మేము. కదా ద్రక్ష్యామి భీభత్సం కృతాస్త్రం పునరాగతం ప్రియవాదినం అక్షుద్రం దయాయుక్తమతంద్రిత. ప్రియవాది అయినటువంటి మహనీయుడైనటువంటి దయామయుడైనటువంటి గొప్ప సర్వశ్రేష్ఠ ధనుర్ధారైనటువంటి ఆ అర్జునుడు దివ్యాస్త్రాల్ని సంపాదించి తిరిగి రావడాన్ని మేము ఉత్సాహంతో ఎప్పుడు చూస్తామో కదా. అస్తి రాజా మయా కశ్చిత్ అల్పభాగ్యతరో భువి భవతా దృష్టపూర్వో వా శ్రుతపూర్వోపి వా క్వచిత్ నమత్తో దుఃఖితతర పుమాన్ అస్తి ఇది మే మతి. ఇలాగా ఎంత కష్టాలు పడేటువంటి నన్ను చూస్తున్నావయ్యా మహర్షి నువ్వు. నా వంటి అదృష్టహీనుడు ఎక్కడైనా ఉంటాడా? ఇట్లాంటి అదృష్టహీనుడిని అంటే ఇంతటి భాగ్యం లేనటువంటి అదృష్టహీనుడైనటువంటి వాడిని ఎవరినైనా పూర్వం నువ్వు చూసావా? అతని కథ ఏమన్నా కనీసం విన్నావా? ఇంతటి దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి నా వంటి వాడు ఇంకా ప్రపంచంలో ఎవ్వడూ లేడనే నేను అనుకుంటున్నానయ్యా.
అని ఆయన చెబితే ఆ బృహదస్సుడు చెబుతున్నాడు, యద్బ్రవీషి మహారాజా నమత్తో విద్యతే క్వచిత్ అల్పభాగ్యతర కశ్చిత్ పుమాన్ అస్తి ఇది పాండవ అత్రతే వర్ణయిష్యామి యది శుశ్రూషసే అనఘా యస్వస్తో దుఃఖితతర రాజాసీత్ పృథ్వీతరే. అప్పుడు బృహదర్శుడు చెబుతున్నాడు, ధర్మరాజా, నాకంటే అదృష్టిహీనుడు దుఃఖితుడు అయినటువంటి పురుషుడు ఎక్కడైనా ఉన్నాడా అని నువ్వు అడుగుతున్నావు. నీకంటే కూడా ఎంతో ఎక్కువ దుఃఖాన్ని అనుభవించినటువంటి ఒక మహారాజు ఉన్నాడయ్యా, వినాలనుకుంటే కనుక అతని కథ అంతా చెబుతాను నేను అని అంటున్నాడు. అథైనమబ్రవీత్ రాజా బ్రవీతు భగవాన్ ఇది మామవస్థాం సంప్రాప్తం శ్రోతుమిచ్చామి పార్థన్. ఇలాంటి దురవస్థను పొందినటువంటి మహారాజుని గురించి నేను కూడా వినగోరుతున్నానయ్యా, మీరు తప్పనిసరిగా చెప్పండి అని ఆ బృహదస్సుడిని ధర్మరాజు అడిగాడు. అడిగితే ఆ బృహదస్సుడు చెబుతున్నాడు, శృణు రాజన్ అవహిత సహభ్రాతృభిరచ్యుత యస్వస్తో దుఃఖితతరహ రాజా ఆసీత్ పృథ్వీతలే. ఆ బృహదస్సుడు చెబుతున్నాడు, నీకంటే ఎక్కువ దుఃఖాన్ని పొందినటువంటి ఒక మహారాజు ఉన్నాడయ్యా, అతని కథని సోదర సహితుడై నువ్వు సావధాన చిత్తంతో విను. నిషధేషు మహీపాల వీరసేన ఇతి శృత తస్య పుత్రో అభవన్నామ నలో ధర్మార్థకో విధ. నిషధ దేశంలో వీరసేనుడు అనేటి ప్రసిద్ధమైనటువంటి ఒక మహారాజు ఉన్నాడు, అతనికి ధర్మార్థాలు బాగా తెలిసినటువంటి నలుడు అనేటువంటి ఒక కుమారుడు ఉన్నాడయ్యా. స నికృత్య జితో రాజా పుష్కరేణే తినశ్రుతం వనవాసం సుదుఃఖార్థ భార్యయా అన్యవసత్సహ. ఆ నలమహారాజుని పుష్కరుడు మోసంతో జయించాడయ్యా. ఆ తర్వాత నలుడు రాజ్యభ్రష్టుడై దుఃఖార్థుడై భార్యతో సహా అరణ్యవాసం చేశాడు. న తస్య దాసాహ న రథ న భ్రాత నచ బాంధవాహ వనే నివసతో రాజన్ శిష్యంతే స్మ కదాచన. ఓ ధర్మరాజా, అరణ్యవాసం చేసేటువంటి ఆ నరుడికి రథం లేదు, అన్నదమ్ములు లేరు, బంధుజనం లేరు, భృత్యులు లేరు, ఎవ్వరూ తోడు లేరు. భవాన్ హి సమృతో వీరై భ్రాతృభిర్దేవ సంహితై బ్రహ్మకల్పైర్ద్విజాగ్రైశ్చ తస్మాన్ నార్హత శోచితం. అయితే నువ్వు వనవాసం చేస్తున్నావు, నీ వెంట నీ సోదరులు ఉన్నారు, నీ భార్య ఉంది, అనేక మంది బ్రాహ్మణులు నీతో కూడా ఉన్నారు. అందువల్ల నువ్వేమీ దుఃఖించక్కర్లేకలేదు. నీకంట అత్యంత దురదృష్టవంతుడైనటువంటి రాజు అతడు, అతని వెనకాల ఎవరూ లేరు, కేవలము ఆ భార్యతో కలిసి అరణ్యవాసం చేశాడు. అందువలన అతడు నీకంట కూడా అదృష్టహీనుడయ్యా అని ఆ బృహదస్సుడు చెబితే యుధిష్ఠిరుడు అంటున్నాడు, విస్తరేణాహం ఇచ్చామి నలస్య సుమహాత్మన చరితం వదతాం శ్రేష్ఠ తన్మాం ఆఖ్యాతమరసి. అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, ఓ మహర్షి, ఆ నలమహారాజు చరిత్రను విపులంగా వినాలని కోరుకుంటున్నానయ్యా, నరుడి కథను నువ్వు చెప్పవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను, చెప్పవలసింది అని అడిగాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి నలోపాఖ్యాన పర్వణి 52తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో నలోపాఖ్యాన పర్వం అనే ఉపపర్వంలో 52వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.